హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను పెద్దన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదండి. ఈరోజు మార్నింగ్ వదిన ఊరు వెళ్ళింది. ఏలూరు వెళ్ళిందండి. వాళ్ళ రిలేటివ్స్ ఫంక్షన్ ఏదో ఉంది అని. సో మార్నింగే ఊరైతే వెళ్ళింది. నేను ఇక్కడ నా మేనకోడల్ని స్కూల్కి రెడీ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో నందు స్కూల్కి వెళ్తుంది అని చెప్పాను కదండి. అయితే నందు మెచ్యూర్ అయింది కదా, ఇంకా ఫంక్షన్ అవ్వలేదు కదా, బయటికి ఎందుకు పంపిస్తున్నారు అంటే స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు అని అడుగుతున్నారు. నందుకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. సో అందుకని స్కూల్కి వెళ్తుందనమాట. ఎగ్జామ్ రాసి మళ్ళీ వచ్చేస్తుంది. స్కూలు ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి. స్కూల్ వ్యాన్ కూడా సో గుమ్మంలోనే ఎక్కించుకుని మళ్ళీ ఇక్కడే దించేస్తారనమాట. ఇంకా ఎగ్జామ్ రాసి వచ్చేస్తుంది. క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి స్కూల్కి అయితే వెళ్తుంది. ఇక్కడ అమ్మ నా కోసం పెద్దన్నయ్య కోసం డీటాక్స్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసింది. ఇది యాష్ గాడ్ జ్యూస్ అండి, అంటే బుడిద గుమ్మడికాయ జ్యూస్ అనమాట. పెద్దన్నయ్య చిన్నన్నయ్య ఇద్దరు రెగ్యులర్గా తాగుతూ ఉంటారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే యూపీలో బుడిద గుమ్మడికాయలు దొరకడం చాలా కష్టం. యూపీలో బుడిద గుమ్మడికాయలతో ఒక స్పెషల్ స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తారండి. ఆ స్వీట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట బుడిద గుమ్మడికాయలు. సో అక్కడ చాలా కాస్ట్ చెప్తారండి. ఒక్కొక్క చోట దొరికినా కూడా చాలా కాస్ట్ ఉంటాయన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో ఒక గ్లాస్ బుడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు అవైలబుల్ ఉంటే గనక తప్పనిసరిగా ప్రతిరోజు ఒక గ్లాస్ బుడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడానికి ట్రై చేయండి. చిన్నపిల్లలకి కూడా మనం బుడిద గుమ్మడికాయ జ్యూస్ని రెగ్యులర్గా ఇవ్వచ్చండి. చిన్నపిల్లలకి రెగ్యులర్గా ఇవ్వటం వల్ల వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. యాష్ గాడ్ జ్యూస్ తీసుకోవటం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి. బెనిఫిట్స్ అన్నీ మీకే తెలుస్తాయి. మీకు అవైలబుల్ ఉంటే గనక అస్సలు బుడిద గుమ్మడికాయని వదిలిపెట్టొద్దండి. ఇంటిల్లపాది ప్రతిరోజు తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేది వింటర్ కదండి. వింటర్లో ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు తీసుకోండి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ శరీరానికి చలవ చేస్తుంది. మనం సమ్మర్లో తీసుకుంటే చాలా మంచిదండి. సో వింటర్లో అయితే మీరు రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడ నేను పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయామండి. నేను ఆంధ్ర వచ్చిన ఫస్ట్ డేనే అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచి అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను కదా. మధ్యలో ఒక రోజు వెళ్ళి అక్కడ ఉండొస్తాను అని చెప్పాను కదండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయాను. అన్నయ్య వెళ్ళడానికంటే ముందే రెడీ అయిపోయాను. ఎందుకంటే అన్నయ్య ఇప్పుడు ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వడానికి బయటకు వెళ్తున్నాడు. బయటకు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలీదు. అందుకని నేను మార్నింగ్ టైంలోనే రెడీ అయిపోయి కూర్చున్నాను అనమాట. పెద్దన్నయ్య ఇక్కడ నన్ను మా అత్తయ్య గారి ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఈరోజు అక్కడ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తాను. అత్తయ్య గారు వాళ్ళు ఈ 1 వీక్ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉండమ్మా, ఎందుకంటే ఇక్కడ అందరికీ జ్వరాలు అవి ఉన్నాయి కదా, ఇక్కడికి రావద్దు అని అన్నారు. కానీ నేను ఫంక్షన్ అయిన నెక్స్ట్ డేనే వెళ్ళిపోతానండి యూపీ. అత్తయ్య గారు వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఉండదు కదా పిల్లలు. అందుకని వాళ్ళు వద్దు అన్నా సరే నేనైతే తీసుకువెళ్తున్నాను. నేను అన్ని వైపుల నుంచి ఆలోచించుకుంటానండి. అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి అని అనుకుంటాను. మళ్ళీ ఈ ఫంక్షన్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోతాను కదా, అయ్యో అత్తయ్య గారితో టైం స్పెండ్ చేయలేదు అని అనుకోవడానికి లేకుండా నేనైతే ఒకరోజు అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉండడానికైతే వెళ్తున్నానమాట. మీరు చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా అన్నయ్య వాళ్ళు ఉండే కాలనీ. అన్నయ్య వాళ్ళు ఉండేది డబుల్ బెడ్రూమ్ హౌస్ కదండి. ఇందులోనే సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా ఉంటాయి. ఈ పక్కన మీకు ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి కదా, లెఫ్ట్ సైడ్లో అవన్నీ కూడా సింగిల్ బెడ్రూమ్ హౌసెస్. ఇక్కడ నేను అత్తయ్య గారి ఇంటికైతే వచ్చేసాను. నేను అత్తమ్మకి ముందుగా వస్తున్నట్టు చెప్పలేదండి, సడన్గా వెళ్ళిపోయాము. మార్నింగ్ 10 అవుతుంది. అత్తయ్య గారు కిచెన్లో ఏదో పని చేసుకుంటున్నారు. నేను సడన్గా వెళ్ళానమాట. సో వచ్చారా అమ్మ రండి అని మంచినీళ్ళు అయితే ఇచ్చారు. ఇక్కడికి వస్తే సాహితీ సాత్విక్ అస్సలు మాట వినరండి. నాకు అదే భయం. అసలు ఇంటి దగ్గర ఉండరు. మా ఇంటికి దగ్గరలో మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు, మా తోటికోడళ్ళవి ఇల్లులు అవన్నీ కూడా వరుసగా ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోతారండి. ఇక్కడికి వస్తే నా మాట అస్సలు వినరు. ఇక్కడ అందరికీ జ్వరాలు అలా ఉన్నాయి కదా, ఇంటి దగ్గరే ఉంచు, ఎక్కడికి పంపించుకో అని మా హస్బెండ్ చెప్పారు. కానీ వాళ్ళు ఎక్కడ వింటారు చెప్పండి. ఇక్కడికి వచ్చిన వెంటనే ఆ ఎండలోనే వెళ్ళిపోయారనమాట వాళ్ళు బయటికి. ఇక్కడ ఎండ వేడి చాలా ఎక్కువగా ఉందండి. అలాగే ఉక్కపోత కూడా చాలా ఎక్కువగా ఉంది. సమ్మర్లో ఎంత వేడైతే ఉంటుందో అంతలా ఉందన్నమాట ఎండ ఇప్పుడు ఇక్కడ.
నాకు తెలిసి ఈ ఎండ వేడి వల్ల కూడా చాలామందికి జ్వరాలు వస్తున్నాయేమో అని అనిపిస్తుందండి. చాలామందికి జ్వరం వచ్చిన వెంటనే ప్లేట్లెట్స్ కౌంట్ కూడా పడిపోతుందంట. జ్వరమే కదా అని ఏదో ఒక టాబ్లెట్ తెచ్చుకొని వేసేసుకోవడం అలా కాకుండా జ్వరం వచ్చిన వెంటనే మీరు హాస్పిటల్‌కి వెళ్ళి బ్లడ్ టెస్ట్‌లు అవి చేయించుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకిక్కడ నేను, అత్తయ్య గారు పెరట్లోకైతే వచ్చామండి. పెరట్లో ములగ చెట్టు ఉంది పెద్దది. చాలా ములక్కాడలున్నాయి. ఈరోజు లంచ్‌లోకి అత్తయ్య గారు ములక్కాడ పచ్చిరొయ్యల కూర ప్రిపేర్ చేస్తారంట. పల్లెటూర్లంటే ఇంకా మార్నింగ్ టైంలోనే చేపలు, రొయ్యలు ఇవన్నీ కూడా అమ్ముడొస్తాయి కదండీ! మార్నింగ్ అత్తయ్య గారు పచ్చిరొయ్యలు తీసుకున్నారంటండి. అవి క్లీన్ చేసి రెడీగా ఉంచుకున్నారు. ఇంకిప్పుడు ఈ ములక్కాడలు వేసి ములక్కాడ పచ్చిరొయ్యలు ఇగురు ప్రిపేర్ చేస్తారంట. మన పెరట్లో కూరగాయలు మనమే స్వయంగా కోసుకొని ఫ్రెష్‌గా కూర వండుకుంటే బావుంటుంది కదండీ! నాకు చాలా ఇష్టం. అత్తయ్య గారు, అమ్మమ్మ ఇద్దరు కూడా ఎక్కువగా బయట కూరగాయలు ఏమి కూడా కొనుక్కోరండి. పెరట్లో బీరకాయలు, బెండకాయలు, ములక్కాడలు, మునగాకు, గోంగూర, అలాగే తోటకూర కాడలు, తోటకూర ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవి వీళ్ళిద్దరికీ సరిపోతాయి. ఇంకా బయట నుంచి కూరగాయలు ఏవి కూడా పెద్దగా కొనుక్కోరు. పల్లెటూర్లలో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు అత్తయ్య గారు వాళ్ళ పెరట్లో ఈ ములక్కాడలు, బీరకాయలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కదండీ! వీళ్ళకి ఎక్కువైపోతాయి అని అనిపిస్తే గనక పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి ఇలా ఇచ్చేస్తూ ఉంటారు కదండీ! పంపిస్తూ ఉంటారు కూరగాయలు. ఇంకా వాళ్ళ పెరట్లో ఉన్న కూరగాయలు అవి కూడా వీళ్ళకి పంపిస్తూ ఉంటారనమాట. ఇంక అలా సరిపోతాయి. సిటీల్లో ఒకరినొకరు పట్టించుకోరు కానీ, ఇంకా పల్లెటూర్లలో అయితే ఒకరినొకరు పట్టించుకుంటారు కదండీ! ఇంక అన్నీ ఇచ్చిపుచ్చుకోవడం, పంచుకోవడం ఇలా ఉంటుంది. పల్లెటూర్లలో బావుంటుంది కదండీ! చాలామంది సిటీల్లోనే బావుంటుంది లైఫ్ అని అనుకుంటారు గానీ, నాకైతే పల్లెటూర్లలోనే ఉండడం ఇష్టం. ఇంకిక్కడ నేను వెజిటబుల్స్ కట్ చేసి ఇస్తున్నాను అత్తయ్య గారికి. అత్తయ్య గారు కూర ప్రిపేర్ చేస్తారు. యూపీలో నేనే వండుకొని నేనే తింటాను కదండీ! ఇంకా ఆంధ్ర వచ్చినప్పుడు ఎవరైనా వండి పెడితే తినాలి అని అనిపిస్తుంది. అందుకని నేను ఎక్కువగా కూరగాయలు కట్ చేసి ఇచ్చేస్తాను అత్తయ్య గారికి. అత్తయ్య గారిని కూర ప్రిపేర్ చేయమని చెప్తూ ఉంటాను. కొన్ని కూరలు అంటే చికెన్ బిర్యానీ కానీ, చికెన్ ఫ్రై కానీ, పూరీలు, దోసలు ఇటువంటివైతే నేనే ప్రిపేర్ చేస్తానండి. ఇంకా మిగిలిన కూరలు అంటే చేపల పులుసు గానీ, ఇటువంటి రొయ్యల కూరలు, వెజిటబుల్ కర్రీస్ ఏమైనా ఉంటే గనక అత్తయ్య గారిని ప్రిపేర్ చేయమంటాను. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే గనక వదినలిద్దరూ కూడా నన్ను కిచెన్‌లోకి అస్సలు రానివ్వరండి. వాళ్ళే వంటలు చేసేస్తారు. వాళ్ళే టిఫిన్‌లు అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారు. నాకైతే ఏ పని చెప్పరు. లాస్ట్ వీడియోలో ఒకరిద్దరు కామెంట్ పెట్టారండి. మీ వదిన వాళ్ళు మీరు చాలా బాగా కలిసుంటున్నారు. మీరు చాలా లక్కీ అని కామెంట్ పెట్టారు. అవునండి, నేను చాలా లక్కీ. వదిన వాళ్ళిద్దరూ కూడా నన్ను చాలా చూసుకుంటారు. నాతో చాలా బాగా ఉంటారండి. చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో ఒక్కదాన్నే ఆడపిల్లను కదా! నాకు ఇద్దరు అన్నయ్యలు కదండీ! నాకు ఒక లోటు ఉండేదనమాట. నాకు అక్క చెల్లెలు ఉంటే బాగుండేది అని అనిపిస్తూ ఉండేది. మా వదిన వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత నాకు ఆ లోటు చాలా వరకు తగ్గిందండి. వాళ్ళిద్దరూ నాకు ఓన్ సిస్టర్స్ లాగే ఉంటారు. అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా అత్తయ్య గారి ఇంటికి వచ్చిన తర్వాత మా ఆడపడుచు కూడా అంతే అండి. నాతో చాలా క్లోజ్‌గా ఉంటుంది. మేమిద్దరం కూడా చాలా బాగా కలిసి ఉంటాము. లాస్ట్ వీడియోలో నేను మగ్గం వర్క్ చేయించుకోవడం కోసం పాలకొల్లో ఒక షాప్‌లో బ్లౌజ్ ఇచ్చాను కదండీ! పాలకొల్లో ఉండేవారు నాకు కామెంట్ చేస్తున్నారు. మాది కూడా పాలకొల్లే అండి. ఏ షాప్‌లో ఇచ్చారో చెప్తే మాకు కూడా హెల్ప్ అవుతుంది గదా! అని అడిగారు. నేను ఏమనుకున్నానంటే బ్లౌజు చాలా బాగా కుదిరితే గనక ఆ వర్క్ అయి నాకు బాగా నచ్చితే నేనే రివ్యూ ఇద్దాము. ఆ షాప్ పేరు అవి చెప్పి ఇంకా నా సబ్స్క్రైబర్స్ పాలకొల్లో ఎవరైనా ఉంటే గనక అక్కడికి వెళ్ళండి అని నేనే సజెస్ట్ చేద్దాం అని అనుకున్నానండి. కానీ బ్లౌజ్ మాత్రం స్టిచ్చింగ్ అస్సలు బాలేదండి. అస్సలు కుట్టలేదనమాట. బ్లౌజ్ మొత్తం పాడు చేసేశారు. నాకైతే ఆ బ్లౌజు చూసిన వెంటనే, వేసుకున్న వెంటనే చాలా కోపమొచ్చిందండి. చాలా చిరాకేసిందనమాట. ఆ బ్లౌజ్ తీసుకెళ్ళి వెంటనే ఆవిడకిచ్చేయాలి, ఆవిడని తిట్టేయాలి అన్నంత కోపమొచ్చింది. కానీ నేను నాకంత టైం లేదనమాట. ఇంక నాకు ఆవిడ దగ్గరికి వెళ్ళే అంత టైం కూడా లేదు. బ్లౌజ్ అయితే అస్సలు కుదరలేదండి. మళ్ళీ నేనిప్పుడు ఆవిడ గురించి చెప్పి, ఆ షాప్‌కి మిమ్మల్ని వెళ్ళమని నేను సజెస్ట్ కూడా చెయ్యట్లేదు. ఎందుకంటే లక్ష్మి గారు చెప్పారు. అందుకని ఇక్కడికొచ్చాము. బ్లౌజ్ పాడైపోయిందని మీరు కూడా నాలాగా బాధపడకూడదు కదా! అందుకని నేనైతే ఆ షాప్ గురించి చెప్పాలి అనుకోవట్లేదండి. కామెంట్ చేసిన వారికి కూడా నేను అందుకే రిప్లై ఇవ్వలేకపోయాను. నేను నా బ్లౌజెస్ అన్నీ కూడా ఎక్కువగా నరసాపురంలో స్టిచ్ చేస్తూ ఉంటానండి. ఫస్ట్ టైం పాలకొల్లో కుట్టించాను. అది కూడా ఇంత వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇంకా షాప్ గురించి గానీ, ఆ బ్లౌజ్ గురించి గానీ నేను ఎక్కువగా మాట్లాడాలి అనుకోవట్లేదు. చాలా కోపమొస్తుంది ఆ బ్లౌజు తలుచుకున్నప్పుడల్లా. ఇంకిక్కడ నేను భోజనం చేసేసి పిల్లలిద్దరిని పడుకోబెట్టేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను.
నా మేనకోడలు సత్య ఉంది కదండి, తనని మీరు నా ప్రీవియస్ విలేజ్ వ్లాగ్స్లో చాలాసార్లు చూసే ఉంటారు. సత్యకి ఫీవర్ అండి. నేను వచ్చిన రోజునే స్టార్ట్ అయింది పాపం. నాతో పాటు అన్నయ్య వాళ్ళ ఇంటికి అవి వద్దాం సరదాగా ఉందామని అనుకుంది. నేను వచ్చిన రోజునే సత్యకి ఫీవర్ స్టార్ట్ అయిపోయిందండి. నార్మల్ ఫీవరే అన్నారు కానీ ప్లేట్లెట్స్ కౌంట్ అయితే తగ్గిందంట. అందుకని ఇంటి దగ్గరే ఇంక ఈ విధంగా సెలైన్ అవి పెడుతున్నారు. చాలా వీక్ అయిపోయిందండి సత్య. మామూలుగా అయితే అందరినీ నవ్వుతూ జోకులు వేస్తూ అలా ఉంటుంది. ఇప్పుడైతే పాపం అలా బెడ్ మీద కూర్చొని పడుకుని అలా ఉంటుందన్నమాట. సో నీతో వద్దాం అనుకున్నాను అత్తయ్య, ఫంక్షన్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, ఇలా అయిపోయింది అని ఫీల్ అవుతుంది. ఇంకా సత్యతో కొంతసేపు మాట్లాడి ఇంటికైతే వచ్చేసాను. ఈలోపు సాత్విక్ నిద్ర లేచాడండి. నేను సాత్విక్ కోసం మీషోలో హల్దీ డ్రెస్ ఆర్డర్ పెట్టాను. నిన్నే వచ్చిందంట. ఇంకా సాత్విక్ నిద్ర లేచిన వెంటనే ఆ డ్రెస్ వేసుకుని చూశాడు. సాత్విక్కి ఇప్పుడు 7 ఇయర్స్ కదండి, నేనైతే 10 ఇయర్స్కి ఆర్డర్ పెట్టాను. ఈ డ్రెస్ ఏంటి ఎంత లూజ్గా ఉంది, హ్యాండ్స్ ఏంటి ఇలా ఉన్నాయని సాత్విక్ చాలా చిరాగ్గా ఉన్నాడనమాట. డ్రెస్ నచ్చలేదు. వాళ్ళ తాతమ్మకి నానమ్మకి అయితే ఆ డ్రెస్ చాలా బాగా నచ్చిందండి. సరిపోయింది, బాగుంది అంటున్నారు. ఇంక ఇక్కడ 5:30 అయిపోయింది. సాహితమ్మ ఇంకా నిద్ర లేవలేదని నిద్ర లేపాను. మా సాహితమ్మ గారు కూడా చాలా చిరాగ్గా ఉన్నారు. అంతే కదండి, పిల్లలు నిద్ర లేచిన తర్వాత కొంచెం క్రాంకీగా ఉంటారు కదా. ఇంక ఇక్కడ మా అత్తయ్య గారు పిల్లల కోసం ఈవినింగ్ టైంలో బెల్లం పాయసం తయారు చేశారు. సేమియాలు తక్కువగా వేసి, సగ్గుబియ్యం ఎక్కువ వేసి, బెల్లం వేసి పాయసం తయారు చేస్తారండి అత్తయ్య గారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు నిద్ర లేచిన వెంటనే సేమియా పాయసం అయితే తాగుతున్నారు. మా అత్తయ్య గారికి కాళ్ళ నొప్పులండి, చాలా వీడియోస్లో చెప్పాను కదా. కానీ మనవలు వచ్చినప్పుడు మాత్రం చాలా ఓపికొచ్చేస్తుంది. వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టేస్తూ ఉంటారు. ఆవిడే పిల్లలకి అన్నం తినిపించడం, స్నానం చేయించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మేము వచ్చినప్పుడు కాళ్ళ నొప్పులు, వేలు నొప్పులు అన్నీ ఎగిరిపోతాయండి. ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది మనవల్ని చూడగానే. ఎంతైనా ఈ అమ్మమ్మలకి నానమ్మలకి మన మీద కంటే కూడా మనవల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది కదండి. వాళ్ళ కోసం ఏమైనా సరే చేస్తారు. ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాను. మా ఆడపడుచు బయటకు వెళ్ళింది. సత్య ఒకతే ఉంది. ఇంకా సత్య దగ్గర కూర్చుందామని వచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ బాబు మా తోటకోడలు వాళ్ళ అబ్బాయి. మీ స్కూల్ పేరు కాన్వెంటా? మరి మీ ఫ్రెండ్స్ పేరు చెప్పు. గీతూనా? అమ్మాయా? అమ్మాయా? మొగోడు. ఇంకా ఇంకా ఇంకో ఫ్రెండ్ పేరు కనిక, కనిష్క్. ఓకే. పవన్. పవన్ అంటే వీళ్ళ అబ్బాయా? వాణి వాళ్ళ అబ్బాయా? ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? ఇప్పుడు ఏ క్లాస్? ఎల్కేజీ, నర్సరీనా? అమ్మో, ఎల్కేజీలో వేస్తారు నిన్ను. నీ హైట్కి ఏం చెప్తున్నారు బాబు? ఏబిసిడీలు అలా 1 2 3 ఎన్ని వచ్చినాయి ఏబిసిడీలు చెప్పు మరి. విన్నారు కదండి ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడో. ఇంతకంటే ఎక్కువ యాడ్ చేస్తే పిల్లల కంటెంట్లోకి వెళ్ళిపోతుందండి, కామెంట్స్ టర్న్ ఆఫ్ అయిపోతాయి. అందుకని ఇంకా ఆ కన్వర్జేషన్ అయితే ఆపేశాను. మా తోటికోడళ్ళు వాళ్ళ ఇల్లు, ఆడపడుచు వాళ్ళ ఇల్లు అన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయండి. సో ఇక్కడికి వస్తే చాలా సందడిగా ఉంటుంది. ఇంకా నైట్ మా అత్తయ్య గారు నా హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేస్తున్నారు. ఆంధ్ర వచ్చిన దగ్గర నుంచి హెయిర్కి ఆయిల్ అప్లై చేయలేదండి. మధ్యలో అలా హెడేక్ వస్తూ ఉంది. సో అందుకని హెయిర్ మొత్తం ఆయిల్ మసాజ్ అయితే చేస్తున్నారు. అత్తయ్య గారి ఇంటి దగ్గర నైట్ చాలా ఎర్లీగా భోజనం చేసేస్తారండి, ఎర్లీగా పడుకుంటారు. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. ఇంకా పడుకోవడమే పని అనమాట. ఇంట్లో పని అంతా అయిపోయింది, ఇంకా పడుకోవడమే. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి విలేజ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.